నంద్యాల పట్టణం సంజీవనగర్లోని ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం నందు ఘనంగా జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ మునిశేఖర్, ఇతర యాజమాన్య ప్రతినిధులచే మహిళా వైద్యులను ఘనంగా సన్మానించారు. సమాజంలో వైద్యులుగా మహిళలు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. నేడు డాక్టర్ ఎలిజబెత్ అనే వైద్యురాలు మొట్టమొదటి వైద్యురాలుగా గుర్తింపు పొందినదని, ఆమె జయంతి రోజు మహిళా వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. మా ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంజీవనగర్ నందు జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మా ఎస్ఆర్కేవి స్కూల్లో మహిళా డాక్టర్స్ను ఘనంగా ఈరోజు సత్కారము చేస్తున్నాం. ఎందుకంటే మహిళా డాక్టర్స్ కాకుండా జెంట్స్తో పాటు వాళ్ళకేమీ తక్కువ కాదు అనే విధంగా ఈరోజు మహిళలు వైద్య రంగంలో కానీ ప్రతి రంగంలో ముందుకు రాణిస్తున్నారు. వారు ధనార్జనే ధ్యేయంగా కాకోకుండా జీవితాలకు చాలామంది ప్రాణాలను బతికించే ఒక మహాశక్తులుగా ఈరోజు ఈ మహిళా డాక్టర్లు ఆవిర్భవించారని, అంతకు ముందుగా వీళ్ళు అంతకు తెస్తున్నారని, ఆ విధంగా సర్వీస్ చేస్తున్నారని ఈ సందర్భంగా పురస్కరించుకొని ఇలాంటి డాక్టర్లుగా తయారు కావాలని మా స్కూల్ తరపున మా విద్యార్థులకు వీళ్ళను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మా స్కూల్ నందు ఈరోజు డాక్టర్స్ను సన్మానిస్తూ అభినందన సభ ముగిస్తున్నాను. జాతీయ మహిళా డాక్టర్స్ దినోత్సవం తరపున మహిళా డాక్టర్స్ అందరికీ అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్యమైన కారణం ఏమనగా, డాక్టర్స్ లేడీస్ అంతా ఎంతో బిజీగా ఉండి సర్వీస్ చేసేవాళ్ళు. వాళ్ళను మనం ఇటువంటి కార్యక్రమానికి పిలుచుకొని వచ్చి సన్మానం చేయాలని మేము అడగంగానే ఇద్దరు డాక్టర్స్ వచ్చి సన్మానం చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తాము అంటే, మొట్టమొదటి మహిళా డాక్టర్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమము జరుపుకుంటున్నాం. ఫిబ్రవరి 3వ తేదీన ఎస్ఆర్కే స్కూల్ నందు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే మహిళలు గృహిణులుగా, తల్లిగా, భార్యగా మరియు సామాజికంగా అన్ని రంగాలలో కూడా రాణిస్తూ డాక్టర్లుగా కూడా వాళ్ళు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం అంటే శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. మరి ఇన్ని ఒత్తిళ్లను ఎదుర్కొని వారు అన్ని రంగాలలో రాణిస్తున్నందుకు వారిని తప్పకుండా మనము సన్మానించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎస్ఆర్కేవి స్కూల్ తరపున జాతీయ మహిళా వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు. మన నంద్యాల పట్టణంలో ఉమెన్స్ డాక్టర్స్ ఉన్నారు మనకు చాలా. వీళ్ళందరికీ జాతీయ మహిళా వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎస్ఆర్కేవి స్కూల్ తరపున. నేను డాక్టర్ ఎం రాగసులోచన, బిహెచ్ఎంఎస్ ఎండి, ఫిజిషియన్. ఈరోజు కార్యక్రమం ఏమనగా జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం, మీన్స్ ఉమెన్స్ ఫిజిషియన్ డే. ఇది డాక్టర్ ఎలిజబెత్ బ్లాక్వెల్ గారు యుఎస్లో ఫస్ట్ డిగ్రీ 1849లో వచ్చింది. సో ఆమెడి బర్త్డేగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. నేను డాక్టర్ బి జయలక్ష్మి. నేను కంటి డాక్టర్గా పనిచేస్తున్నాను సంజీవ నేత్రాలయ నంద్యాల్. ఈరోజు జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం సందర్భంగా మాకు ఎస్ఆర్కేవి స్కూల్లో వాళ్ళు మహిళా వైద్యుల దినోత్సవం అనేది ఏర్పాటు చేయడం అయినది. దాని సందర్భంగా ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే,
మనకి డాక్టర్ ఎలిజబెత్ బ్లాక్వెల్ అనే మేడం గారు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఫిజిషియన్ కాబట్టి తన స్ఫూర్తిగా మనకి ఈ మహిళా వైద్యుల దినోత్సవం అనేది ఏర్పాటు చేయడం అయినది. దీని తరపున మనం తెలుసుకోవాల్సిన ఏంటనగా ఒక ఇంట్లో ఒక మహిళా వైద్యురాలు ఉన్నా కానీ ఆ ఇల్లు కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. అలా తన కుటుంబాన్ని తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎంతో బాగా చూసుకుంటారు. అందరూ మహిళా వైద్యులను కూడా ప్రోత్సహించవలసిందిగా చూస్తున్నారు. Today I'm gathering International Doctors Women's Day. We celebrate their strength, courage, achievements all over the Women International Day, Doctors Women's Day. జాతీయ మహిళా వైద్యశాల దినోత్సవం మహిళా వైద్యుల కృషిని, సేవలను, వైద్య రంగంలో వారి అంకిత భావాన్ని గుర్తించి వారిని గౌరవించుకుంటున్నాం.